Hi, hello, welcome to EHFG Ministries Media. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్వీస్ గురించి తెలుసుకుందాం. సర్వీస్ని మనం ఎలా డిజైన్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఓపెన్ ఎల్పిలో. మనం ఒక చర్చ్ సర్వీస్ ఒక ప్లాన్ ప్రకారంగా మనం ఎగ్జిక్యూషన్ చేయాలి, లేదా ఒక ప్లాన్ ప్రకారంగా మన డిస్ప్లే ప్రజెంటేషన్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం సర్వ్ యాప్ని మనం యూస్ చేస్తాం. ఈరోజు ఒక ప్లాన్ ప్రకారంగా మనం ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్గా మనం సండే సర్వీస్ స్టార్ట్ చేసే ముందుగా మనం ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఫస్ట్ ప్రేయర్ రావాలి. కాబట్టి ప్రేయర్ అన్నది మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రేయర్ అయిన తర్వాత మనకి సాంగ్స్ ఎలాగా మనం పాటలు పాడతాం కాబట్టి ఇప్పుడు ఆ సాంగ్స్ని మనం యాడ్ చేసుకుందాం. అంటే సండే సర్వీస్కి ఏ సాంగ్ మనం పాడాలి, ఈ సండే సర్వీస్లో పాడాల్సిన సాంగ్, లేకపోతే సండే సర్వీస్ కానీ ఏ సర్వీస్కైనా మనం ఒక సాంగ్ పాడాలి అని అనుకుంటే మనం ఇక్కడ సాంగ్స్ నుంచి మన లిస్ట్ని ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఇందులో నేను ఆకాశవాసులారా దేవుని స్తుతించుడి అన్న పాటని నేను సండే సర్వీస్కి చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని నేను ఏం తీసుకుంటానంటే ఈ టైటిల్ని నేను తీసుకుని ఈ సాంగ్ నెంబర్ 1లో పేస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ప్రేయర్ అనే స్లైడ్ అన్నది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏ సాంగ్ మనం పాడాలి అని మనం అనుకుంటున్నామో ఆ సాంగ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ టైటిల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత సాంగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క సాంగ్ యొక్క దాని యొక్క లిరిక్స్ అన్నవి ఈ రీతిగా ఒకటి మనం డిస్ప్లే చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అలాగే మనకి ఎన్ని సాంగ్స్ మనం పాడాలి అని అనుకుంటున్నామో ప్రతి సాంగ్ని మనం ఈ రీతిగా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీంట్లో 2 సాంగ్స్ అన్నది యాడ్ చేశాను. తర్వాత సాంగ్స్ అయిపోయిన తర్వాత మనకి చాలా సండే సర్వీసెస్లో కీర్తనలు చదువుతాం. కీర్తన చదివేటప్పుడు కీర్తన అన్నది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 120 సాంగ్స్ అంటే 120వ కీర్తన అన్నది ఉన్నది. మనకి ఆదివారం 121వ కీర్తన చదవాలి అనుకుంటే 120వ కీర్తన మనం బైబిల్లోకి వెళ్ళి ఇక్కడ కీర్తన 121వ కీర్తన మనం యాడ్ చేయడం జరిగినది అన్నమాట. తర్వాత వర్షిప్ అన్నది చేస్తాం. తర్వాత మనం వర్షిప్ అన్నది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ వర్షిప్ సాంగ్ కూడా మనం యాడ్ చేద్దాం. దీని తర్వాత నేను అన్ని నామముల కన్నా పైనామము అన్న సాంగ్ని నేను వర్షిప్ సాంగ్ కింద తీసుకుంటున్నా. ఇప్పుడు ఇంకో వర్షిప్ సాంగ్ మనం యాడ్ చేయాలి అని అనుకుంటే ఇంకో సాంగ్ని మనం చెక్ చేసుకుని ఆ సాంగ్ని మనం వర్షిప్ సర్వీస్లో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కన్నీరేలమ్మ కరుణించు యేసు
నిన్ను విడువబోడమా అన్న సాంగ్ని నేను యాజ్ ఎన్ సెకండ్ వర్షిప్ సాంగ్ కింద యాడ్ చేయాలనుకుంటున్నా. వర్షిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రేయర్ యాడ్ చేద్దాం. దీని తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం మెసేజ్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ పాస్టర్ గారు ఇచ్చే రిఫరెన్సెస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ర్యాండమ్గా సమ్ రిఫరెన్సెస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ ఉంటుంది కాబట్టి ప్రేయర్ తోటి మనం ఎండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ప్రేయర్ అన్నది మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ రీతిగా మనం ఒక సర్వీస్ని మనం ఒక ఆర్డర్ వైజ్గా మనం మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ సర్వీస్ని మీరు ఎక్కడ సేవ్ చేయాలి అనుకుంటున్నారో మీరు అక్కడ సేవ్ చేసుకోండి. నేను సండే సర్వీస్ అని సేవ్ చేశాను. ఈ రీతిగా ఈ సర్వీస్ అనే ట్యాబ్ యూజ్ చేసి చర్చ్ సర్వీసెస్ని మీరు ఆర్డర్ వైజ్లో మీరు దీన్ని ఓపెన్ ఎల్పి ద్వారా దీన్ని డిస్ప్లే చేయొచ్చు.